ఎలుకలు ఏడుంటాయి ఏ పొక్కల్లో బొరియల్లో వండుకుంటా ఆకలి దూప అయితేనో లేకుంటే ఒకటే జాగలో ఉండి ఉండి బోరు కొడితేనో అట్లా బయటకు వచ్చి వచ్చిన పని కానిచ్చి మల్లూరికి బొరియల్లే జోరుతాయి. అగో అట్లనే కలుగుల దాసుకొని బోరు కొట్టిన ఓ ఎలుక పిల్ల ఆడుకుందామని బయటకు వచ్చింది. వచ్చి మరి ఎక్కడ ఆడుకుంటుంది అటు ఇంకా దాని ఆటలు చూసిన వాళ్ళు ఏమంటుర్రో మనం కూడా అరుచుకొని వద్దాం పార్రి. చూసిర్రు కదా ఎలుక పిల్ల ఎట్లా ఈత కొడుతుందో. మరి తల్లెల్క గీ పిల్లను బిడ్డ నువ్వు ఈడ ఈత కొట్టు నేను బయటికి పోయొస్తా అని ఎటన్నా పోయిందో ఏమో గాని గీ బుడ్డెల్క మాత్రం చట్నీల గిట్ల చక్కర్లు కొడుతుంది. బొగాను ఇంత లోతు ఉండేటోరకు ఓరక్కో నా ఏజెంత నేను దిగిన బాయంత ఎవల్రా నన్ను గిట్ల ఈత కొట్టమని నూకేసింది అని అటు ఇటు జర్రసేపు ఉరుకుడు పోటీ చూపించింది. చట్నీల జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిరపకాయల ఘాటుకు మొసమల్లక ఎవరన్నా ఉన్నారా నాయన జర్ర నన్ను బయటికి గుంజుర్రి ఇంట్లోనే ఉంటే ఆయంత బకెట్ దన్నేటట్లే ఉన్నాను అని చట్నీల పడ్డ ఎలుక బయటికి వస్తానికి శత విధాల ప్రయత్నం చేసింది. ఈత నేర్పితే నీళ్ళ నేర్పాలే గాని గిట్ల చట్నీల నూకేసి వట్టిగా పరిశాన్ చేస్తుర్రేందని గురకాయించింది. ఓ దిక్కు మొసమల్లక ఇంకో దిక్కు బయటికి తీసేటోళ్ళు ఎవ్వలేక బొగానల్నే శంగడ బింగడ దుంకింది. నేనీడ చట్నీల శాతగాక చక్కర్లు కొడుతుంటే మా అమ్మ ఏ బజార్కు పోయిందో జర కూతయ్యుర్రుల్లా అని షిట్టెల్క షిత్తం గోస తీసిన గీ ముచ్చట సంగారెడ్డి జిల్లాలోన్న సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ కాలేజ్ హాస్టల్లో అయ్యింది. విద్యార్థుల కోసమని పొద్దుగాల చట్నీ చేసిర్రట. మరట్ల గీ ఎలక ఎట్లా పడ్డదో ఏమో గాని చూసిన విద్యార్థులు మాకు గిసొంటి తిండి పెడతారా మేమెట్లా కనపడుతున్నాం అని గయ్యుమన్నారట. అంతేకాదు గీ నడమనే హాస్టల్లో బువ్వ బాగుంటలేదని ధర్నాలు కూడా చేసిర్రట. అదై కొన్నొద్దులు అయ్యిందో లేదో ఇప్పుడు ఇదైందట. కోపం పట్టలేక ఇప్పటికైనా క్యాంటీన్ కాంట్రాక్టర్ను తీసి పారేయండి మా పానాలతోని ఆడుకోకండి అని పొలగాండ్లంతా జిద్దు చేస్తే వెంటనే జిల్లా అదనపు కలెక్టర్ మాధురి మేడం కాంట్రాక్టర్ను ఎమ్మటే పీకేయమని చెప్పిందట. చూడుర్రి హాస్టల్లో తిండి ఎట్లుందో.